రక్తమే జయము జయము రా. యేసు రక్తమే జయం. మన ప్రభు అని యేసుక్రీస్తు నామములో ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? ప్రతి ఒక్కరూ దేవునితో సహవాసం ఏ రీతిగా ఉందో పరిశోధన చేసుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రీతిగా నేను మీ ముందు రావడానికి ముఖ్య కారణం ఏమన్నదంటే, అయితే నిన్నటి కాల సమయంలో నేను ఒక వీడియో చూశాను. అది ఓపిరి గారి మీద ఉన్నాడుగా, శివశక్తి మొత్తం మీద కరుణాకర్ సుగుణగా ఉన్నాడు కదా ఒకడు, మనకు యదవ. ఆ యదవ ఎవడైతే ఉన్నాడో ఆ యదవ ఓపిరి గారు అరెస్ట్ అయిపోయాడు. అది ఇది కూసుగుడు అని చెప్పి ఒక వీడియో ఒకటి పెట్టాడు. నేను అది చూశాను, కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆ వీడియో చూశాను. నేను చూసి ఏంద్రా అని చెప్పి నేను కొన్ని వీడియోలు నేను చెక్ చేయడం జరిగింది. ఆ వీడియోల్లో ఆడు పచ్చి అబద్ధాలు చెప్పాడు కరుణాకర్ సుగుణాగాడు ఎవడైతే. ఎప్పుడో పాత వీడియోలు తీసుకొచ్చి పెట్టి ఇంకేముంది అరెస్ట్ చేసాము ఓపిరి గారు అలాగా, ఓపిరి గారు ఎలాగా అని చెప్పి వీడియో ఒకటి ఏర్పాటు చేసి వాడు ఛానల్లో పెట్టాడు. అది చూద్దాం. చూసిన తర్వాత మరికొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను. చూద్దాం ఒకసారి. ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. పాస్టర్ రంజిత్ ఓఫీర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఏ క్షణమైనా అతను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే, ఒక బాధితురాలు పాస్టర్ ఓఫీర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి, విషయం బయటికి చెప్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పి ఒక ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ పేపర్ ఒకసారి నేను మీకు చదివిపిస్తాను. శ్రీయుత గౌరవనీయులైన స్టేషన్ హెడ్ ఆఫీసర్ గారికి, అయ్యా, విషయం దేవుడి పేరుతో నన్ను మభ్యపెట్టి మానసికంగా మరియు లైంగికంగా హింసిస్తూ నన్ను చంపుతా అని బెదిరిస్తున్న అద్దంకి రంజిత్ ఓఫీర్ మినిస్ట్రీస్పై చర్యలు తీసుకున్నట్టు గురించి నేను, పేరు ఇక్కడ సన్ ఆఫ్ ఉంది, వయసు, చిరునామా, ఇవన్నీ అడ్రస్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత విషయం తెలియజేయనిది ఏమనగా, గత 4 సంవత్సరాలుగా నేను గుడివాడలోని ఓఫీర్ మినిస్ట్రీస్ ద్వారా నాకు రంజిత్ ఓఫీర్ గారితో పరిచయం ఉంది. మరియు 2022 నుండి నేను హైదరాబాద్లో నిజాంపేట్ ఓఫీర్ మినిస్ట్రీస్ చర్చికి వెళ్ళేదాన్ని. అయితే రకరకాల సమస్యలతో దేవుని సహాయం కొరకు చర్చికి వెళ్ళే ఆడపిల్లలను రంజిత్ ఓఫీర్ గారు తను దేవుని ప్రవక్తనని, తను దేవునితో మాట్లాడగలనని, తనకు అతీత శక్తులు ఉన్నాయని మభ్యపెట్టి చర్చికి వచ్చే వాళ్లను ఆర్థికంగా, మానసికంగా, లైంగికంగా హింసిస్తున్నారు. అదే క్రమంలో ఇతర మతాల దేవుళ్లను దూషిస్తూ అనేక ప్రలోభాలు పెట్టి అబద్ధాలతో జనాల మతం మారుస్తున్నారు. ఇతని అసలు స్వరూపం తెలియక నేను ఇతనితో తరచూ ఫోన్లో మాట్లాడేదాన్ని. అయితే తన సోల్మేట్ అని, మేము ఇద్దరము ఒకే ఆత్మలో నుండి పుట్టామని మాటలతో మభ్యపెట్టి నా యొక్క నగ్న చిత్రాలు మరియు నగ్న వీడియోలు పంపాలని ఇబ్బంది పెట్టేవాడు. అటు విషయమై రంజిత్ ఓఫీర్ ఇలా అడుగుతున్నారని వేరే ఒక పాస్టర్ గారితో చెబితే, వాళ్ళకి ఎందుకు చెప్పావని, అలా చేసినందుకు నన్ను చంపుతానని ఫోన్లో బెదిరించారు. అప్పుడు నేను భయపడి ఇంకొకసారి ఇలా చేయదని ప్రాధేయపడ్డాను. ఆ తర్వాత కొన్ని రోజులకు నేను హైదరాబాద్లో స్థిరపడ్డాను. అప్పుడు కొన్ని రోజులు మామూలుగానే ప్రవర్తించిన రంజిత్ ఓఫీర్ గారు కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ నన్ను వేధించడం మొదలుపెట్టారు. అనేక సందర్భాలలో నా నగ్న చిత్రాలు పంపించాలని, రాత్రులు తను చెప్పిన చోటికి వచ్చి తనతో గడపాలని వేధించారు. అందుకు నేను ఒప్పుకోనందున తనకు నాకు మధ్యలో జరిగిన ఫోన్ సంభాషణను సామాజిక మాధ్యమాల్లో పెట్టి నా పరువు తీస్తున్నాడు. అంతేగాక తన మనుషులను మా ఇంటికి పంపించి నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు. ఇట్టి విషయమై నేను పోలీసులు కంప్లైంట్ చేస్తే చంపేస్తానని తన మనిషి ఆదిమల్ల ప్రమోద్ ద్వారా బెదిరిస్తున్నాడు. ఇతని నుండి మరియు అతని మనుషుల నుండి నాకు ప్రాణహాని ఉంది. కావున ఇతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నా యొక్క ప్రార్థన. ఇన్నాళ్ళకి ఒక బాధితురాలు బయటకు వచ్చి ఓఫీర్పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఇంకా చాలామంది మహిళలు ఓఫీర్ బారిన పడ్డారు అని మాకు ఇంటర్నల్గా తెలిసిన సమాచారం. అయితే ఈ బాధితురాలు బయటకు వచ్చి ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, అతను చెప్పిన ధైర్యంతోనే ఆ బాధితురాలు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మరి ఈ సందర్భంగా మన ప్రవీణ్కి కూడా ఒకసారి అభినందనలు తెలియజేద్దాం. అయితే ఈ బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ మేరకి పోలీసులు ఓఫీర్ ఇంటికి వెళ్ళారు. ఇక్కడ పక్కన ఇదేనా రంజిత్ ఇక్కడ రంజిత్ ఇక్కడ
కేసేం సార్ మామూలు కంప్లైంట్ ఇచ్చారు కదా మీరు ఒకసారి కేపీహెచ్పై రండి సార్ అక్కడ మాట్లాడండి. ఎందుకు వస్తారండి అసలు ఇతనే సార్ ఇతనే రంజిత్ ఓఫీని తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చారు. అక్కడ విచారణ చేస్తూ ఉన్నారు. ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, రిమాండ్కి పంపించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంతకు ముందు కూడా మనం చూసాం, ఒక ఆడియో సర్క్యులేట్ అయింది బాగా సోషల్ మీడియాలో. మన మధ్య జరిగినటువంటి విషయాన్ని, లేకపోతే నేను నిన్ను లైంగికంగా ప్రస్తావించిన విషయాల్ని వేరే పాస్టర్కి ఎందుకు చెప్పావు, దొంగ డాష్ అని చెప్పి తిడుతూ ఆమెను బెదిరిస్తూ ఓఫీర్ గారు మాట్లాడిన ఆడియోని కూడా మనం విన్నాం. చెప్పలేదప్పా, నాకు ఇలా అనిపించిందని చెప్పాను కానీ నాకు నేను అడిగాను, నేను పిక్స్ అడిగాను, అది అడిగాను, నువ్వు ఎలిషాకు చెప్పావు, నా మెసేజ్ ఎలిషాకు చూపించావు. ప్లీజ్ అప్పా, నువ్వు అంత కోపం తెచ్చుకోవద్దు. నువ్వు కోపం చంపి పడేస్తా నేను. పనికి మారిందానా, నువ్వు నా మెసేజ్ ఎలిషాకు ఎందుకు చూపించావు? పనికి మారిందానా, పనికి మారిందా, నువ్వు తిట్టే తప్ప, నువ్వు తిడితే నేను భరించలేను. చంపేస్తా నేను. విను నేను అన్నది నీకు బాధ అయితే, నాకు ఇట్లా ఇష్టం లేదని నాకు చెప్పాలి. మూడో మనిషి కింద చెప్పినావు నువ్వు. అప్పా ప్లీజ్ అప్పా. ఎక్కడైనా ఎప్పుడైనా నన్ను గురించి నువ్వు మాట్లాడినట్టు నాకు తెలిస్తే నువ్వు పంపిన పిక్చర్స్ అన్ని రిలీజ్ చేస్తానని జాగ్రత్త. అయితే ఈయన యేసు ప్రవక్తనని చెప్పి, లేకపోతే యేసు నోరు, నేనే యేసు అని చెప్పుకుంటూ, మీరందరూ నా కన్యకలు, అంటే సంఘంలోకి వచ్చిన ఆడవాళ్ళందరినీ కూడా మీరు నా కన్యకలు, విశ్వాసులందరూ కూడా నాకు ఆ విధంగా సహకరించాలనే విధంగా ఇతని బోధనలు ఉంటాయి అని కూడా కొంతమంది ప్రత్యక్షంగా అతని బోధనలు విన్నవాళ్ళు చెప్పారు. చూసాం కదా ఈ వీడియో. కరుణాకర్ సుగుణాగడ్ అది పండగ చేసుకుంటున్నాడు, ఏదో చేసేద్దాం మనం, ఓపిరి గారు అది, ఓపిరి గారు ఇది, గూసు గుడ్డు, అదిగో ఆ వీడియో కాల్ చూడండి, ఈ వీడియో కాల్ చూడండి, ఈ ఆడియో కాల్ చూడండి, ఈ ఆడియో కాల్ చూడండి అని చెప్పి పండగ చేసుకుంటున్నాడు వాడు. అయితే నేను ఏం చెప్తానంటే, కరుణాకర్ సుగుణాగడ్ గారే ఎదవన్నారు, ఎదవలకు పెద్ద ఎదవ. ఈ శివశక్తి మతోన్మాది కరుణాకర్ సుగుణాగడ్ ఎవడైతే ఉన్నాడో, నువ్వు ఇప్పుడు ఎంత సంబరపడి సంకల కొట్టుకునే ఓడివి. మీ రాధా మనోహర్ దాస్ ఉన్నాడు, డిచ్కి బాబు ఉన్నాడుగా, వాడు రాసలీలలు బయటపడ్డాయి. అప్పుడు ఒక వీడియో పెట్టి చెప్పలేదా నువ్వు? అప్పుడు ఒక వీడియో పెట్టి చెప్పలేదు కదరా నువ్వు. ఇప్పుడేదో ఓపిరి గారు అది, ఓపిరి గారు ఇది, అది ఇది గుడ్సు గుడ్డ అని చెప్పి సంకలు కొట్టుకొని అది ఇది చేసుకుంటున్నావు. ఇప్పుడు మీ ఛానల్లోనే పనిచేస్తా వాడు భాస్కర్ కిలీగాడు ఉన్నాడు, ఎరా కరుణాకర్ సుగుణాగ భాస్కర్ కిలీగా ఉన్నాడు, సౌందర్యగాడు. వాడు కమ్మోళ్ళ భార్యలు నా ఒంపుడు గత్తెలు, రెడ్లు భార్యలు నా ఒంపుడు గత్తెలు అన్నప్పుడు సంకలు గుద్దుకోలేదే నువ్వు? ఎరా పండగ చేసుకోలేదే? ఇప్పుడేదో ఓపిరి గారి మీద వచ్చిన నింద నిజమో తెలియదు, నీకు అబద్ధమో తెలియదు. ఓపిరి గారు స్పష్టంగా ఏం తెలియపరచలేదు, అక్కడ ఏం జరిగిందో తెలియదు. అడవి పంది మొహోడు ఉన్నాడు, ఆ అడవి పంది మొహోడు వీడియోలో యూస్ కోసం ఏదో నేను అలా చేశాను అని చెప్పి ఎక్స్ట్రాలు పోతున్నాడు వాడు ఈ మధ్యకాలంలో. ఆ అడవి పంది మొహోడికి కూడా మూడుకుంటది, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఈ చిల్లర బ్యాచ్కి కూడా మూడుకుంటది, ఇబ్బంది ఏం లేదు. మీరు ఎందుకు సంకలు కొద్దుకుంటున్నారా? మీరేమన్నా ఇది ఉత్తమ వాళ్ళు, మీరేం పత్తిత్తులా? మీరేమన్నా ఎరా అరెస్ట్ అయిపోయాడు సంగతి తెలుసా నీకు? జైలు వేసే సంగతి తెలుసా? ఇప్పుడు ఓపిరి గారు బయటకు వచ్చి ఇదిగో ఇలాగా జరిగిందని చెప్పి స్పష్టం తెలియపరచు. అంతేకాదు ఒక పక్క సాక్ష్యమని అడవి పంది మొహం వీడియో ఒకటి పెట్టుకొని నువ్వు వీడియో నువ్వు కూడా యూస్ వస్తాయి అని చెప్పి, అడవి పంది మొహం కంటే ఏం పని పాట లేదనుకో. వాడు వీడియోల కోసం వీడియో చేస్తేనే డబ్బులు, లేకపోతే లేదు. వాడు అట్లా బతుకుతున్నాడు. నీకు కూడా అదే బాబత్ అనుకో. మీరు పెద్ద బిల్డప్ ఇచ్చుకుంటా అది ఇది గూసుగుడ్డ అని చెప్పి ఏదో వాగుతున్నారు, పిచ్చి వాగుడు అంతా.
స్పష్టం తెలియపరచాలి కదా ఇద్దరు. ఇప్పుడు ఒకళ్ళ న్యాయం తీసుకుంటే ఎట్రా, ఒకళ్ళ మాటలు ఏంటి ఎట్రా, ఇద్దరిని అలా కూర్చోబెట్టి అసలు ఏం జరిగింది, ఏ విషయంలో జరిగింది, ఎలా జరిగిందని చెప్పి ఉండాలి కదా. అలాగని చెప్పి నేను ఈ వీడియో చూస్తున్న సహోదరులు ఎవరైనా కానీ నేను ఓపిరి గారిని వెనకేసుకొని రావట్లేదు, నేను మాట్లాడతలేదు. ఏంటంటే ఓపిరి గారు కూడా ఆయన మనసు మాట్లాడతాడు విషయాలు, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, నిజమేది అబద్ధం ఏదో తెలియ కొంచెం ఆగాలి. అంతేగాని ఏదో మునిగిపోయి అంటలా పడిపోయి ఇప్పుడు ఏందంట ఎరా సిగ్గులేదురా ఆయన మీద నిందలేయడానికి. ఆయన వయసు ఎంతరా, ఆయన వయసు ఎంతరా, ఎదవల్లారా ఏదో పండగ చేసుకుంటున్నారే ఓపిరి గారు అది ఓపిరి గారు ఇదని. లలిత్ కుమార్ గారు ఒకడు, దానికి కూడా త్వరలోనే కౌంటర్ వీడియో చేస్తాను. లలిత్ కుమార్ గారు ఆ సహోదరుని చేసుకుపోయి ఇంటర్వ్యూ చేశాడు కదా ఒక వీడియో, అది నా ఛానల్లో కూడా అప్లోడ్ చేసామండి. దాని పూర్తి వివరాలు కొంచెం తెలిసింది, ఇంకా తెలియవలసింది కొంచెం ఉండి, త్వరలోనే ఆ వీడియో కౌంటర్ వీడియో చేస్తాను నేను, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే నాకున్న ఇబ్బందులు బట్టి నేను కొంచెం మీకు సోషల్ మీడియా కొంచెం దూరంగా ఉన్నాను. ఇక నుంచి మీకు మోత మోగిద్ది, ఎవరికైనా కానీ మొత్తం మొదలకి మోగిద్ది మోత, దాంట్లో డౌట్ లేదు. ప్రతి వీడియో కౌంటర్ ఇస్తూ మాట్లాడతాను నేను, ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ వీడియోకి, ఈ శివశక్తి మొత్తం కరుణాకర్ సుగ్నాగాడు వీడియోకి స్పందిస్తూ ఓపిరి గారు నిన్నటి కాల సమయంలో కొన్ని మాటలు మాట్లాడాడు. ఆ మాటలు కూడా చూద్దాం. తర్వాత మరికొన్ని మాటలు మనం మాట్లాడి ఈ వీడియోని ముగిద్దాం. చూద్దాం ఒకసారి ఓపిరి గారు ఏం మాట్లాడాడు. ఏం చేస్తారో చేసుకోండి, ఏం చెప్తారో చెప్పుకోండి, ఎంత ప్రచారం చేస్తారో చేసుకోండి. మీరు ఏం చేసినా, ఎంత వ్యతిరేకించినా సిలువ వేయబడిన యేసును గూర్చి నేను ప్రకటించక మాననంతే. మీరు ఏం చేస్తారో చేసుకోండి. కంఠంలో ఊపిరున్నంత వరకు యేసే రక్షకుడని, యేసు చారిత్రక పురుషుడని, యేసు వేదవేద్యుడని, యజ్ఞ పురుషుడని, మృత్యుంజయుడని, యేసే ఏకైక రక్షణ మార్గమని ప్రకటిస్తూనే ఉంటాను. ఎంత దుష్ప్రచారమైనా చేసుకోండి, నా బ్రతుక్కి పరమార్థం సువార్త చెప్పడమే. ఇది పౌలు యొక్క సమర్పణ. ప్రభునందు ప్రియులారా, మీరు ఇంటర్నెట్ చూస్తూనే ఉండి ఉంటారు. చాలా విచిత్రంగా నా ఆరోగ్య స్థితి ఏమిటి, నా వయస్సు ఏమిటి, ఎప్పుడో ఇతను తప్పు చేశాడని ప్రచారం చేస్తూ ఉన్నారు క్రైస్తవులు కొందరు, క్రైస్తవేతరులు కొందరు. ఇంకా పిచ్చెక్కిపోయినట్టు అబద్ధాలు. ఓఫీర్ గారు అరెస్ట్ అయ్యాడని కొంతమంది, నేను ఎక్కడ అరెస్ట్ అయ్యాను, వాళ్ళు అరెస్ట్ అయ్యాడని చెప్పిన రోజు కూడా నేను నా మనవరాళ్ళని తీసుకొని ఐస్ కింగ్డమ్కి వెళ్ళా. ఆ మంచు కొండల్లో ఉన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది, చిన్నపిల్లలు అక్కడ ఆడుకుంటారని నేను తీసుకెళ్ళి. అరెస్ట్ అయ్యాడని చెప్పిన రోజు కూడా నేను ఒక అబ్బాయికి బాప్తిస్మం ఇచ్చాను. ఉదయం ఒక అబ్బాయికి బాప్తిస్మం ఇచ్చాను, సాయంత్రం ఏమో నా గ్రాండ్ చిల్డ్రన్తో ఐస్ కింగ్డమ్లోకి వెళ్ళా. నా పిల్లలు, నా మనవరాడు. మధ్యలో పోలీస్ స్టేషన్ పిలిచారు, 4 ప్రశ్నలు అడిగారు, చెప్పాను, మళ్ళీ ఇంటికి వచ్చాను. అరెస్ట్ అయిపోయాడు అని ప్రచారం. ఇంత అబద్ధికులో చూడండి, వీళ్ళు నీతిమంతులట. జరగని సంగతిని జరిగినట్టు చెబుతున్నాడు. వాడికి సిగ్గులేదు అసలు. దాన్ని నమ్మేసి కొంతమంది, అరే నేను ఇక్కడ ఉన్నాను ఐస్ కింగ్డమ్ లో, నేను అరెస్ట్ కావడం ఏంటంటే, ఇది పాత ఫోటోలు పెట్టారట. ఆ పనికి మన పందులకి వాళ్ళ మీద నమ్మకం. ఆ రోజు అందుకే నేను ఆ ఐస్ కింగ్డమ్ కు వేసుకున్న షర్టే మిడ్ నైట్ వేసుకొని వాక్యం చెప్పాను నేను కావాలని. పొద్దున ఒక అబ్బాయికి బాప్తిస్మము, మధ్యాహ్నము పోలీసు అధికారులతో చిన్న చర్చ, తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి నా పిల్లలు, నా గ్రాండ్ చిల్డ్రన్తో నేను బయటికి వెళ్ళిన అమ్యూజ్మెంట్, మళ్ళా వచ్చి మిడ్ నైట్ మళ్ళీ నేను ప్రార్థనా పోరాటంలో వాక్యం చెప్పాను. మళ్ళీ ఇవాళ చెప్తాను. అంటే అబద్ధాలు ప్రచారం చేయడం. అవును, అయితే అయ్యాడు అనుకో, మంచోడు కాదను. అయితే మనం మంచోళ్ళమైనా
చారిత్రక పురుషుడు, రక్షకుడు యేసే. మనం ఎవ్వరం మంచోళ్ళం కాకపోయినా ఆయనే రక్షకుడు. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు. మనందరం గుడ్డోళ్ళమైనా ఆయన సూర్యుడు అక్కడే ఉంటాడు. మనలో కొంతమందికి ఒక కన్నే పని చేసినా ఆయన అక్కడే ప్రకాశిస్తుంటాడు. 2 కళ్ళు లేకపోయినా అక్కడే ఉంటాడు. అందరి కళ్ళు బాగున్నా ఆయన అక్కడే. మన నమ్మకాలు, మన పరిస్థితులను బట్టి సూర్యుడే మారినప్పుడు రక్షకుడు ఎలా మారుతాడు? గనుక ఈ ప్రపంచంలో పెద్ద గలిబిలి రేగుతా ఉంది. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి అల్లరి కలిగి చాలా మంది క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరికీ ఇంట్రెస్ట్. ఫలానా భక్తుడు మంచోడు కాదు. మరి ఎవడు మంచోడు కాదురా, నువ్వు కూడా మంచోడు కాదు. యేసు ఒక్కడే మంచివాడు, యేసే నీతిమంతుడు, యేసే పరిశుద్ధుడు, యేసే సర్వలోక రక్షకుడు, విమోచకుడు. ఇప్పుడు ఓఫీర్ గారు మంచోడు కాదని ప్రచారం చేశారు. అయితే మరి ఇప్పుడు నేనేం చేయాలి? యేసుప్రభు రక్షకుడు కాదు, బుద్ధుడే రక్షకుడు అని చెప్పాలనా? మీరే చెప్పండి. ఓఫీర్ గారు మంచోడు కాదు, మంచోడు కాదు, మంచోడు కాదని ప్రచారం. దానికి కొంత టైము, డబ్బులు ఖర్చు, దానికి షూటింగు, అప్లోడింగు. సరే చేసుకోండి. నేను మంచోడిని కాదని చెప్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ఏం చేయాలా? యేసు నీతిమంతుడని చెప్పడం మానేయాలా? యేసు కాదు ఇంకొకటి రక్షకుడు అని చెప్పాలా? చెప్పనే. అదే నేను ఏది నమ్మానో అదే చెప్తాను. మనందరము జన్మ పాపులము, నేను కనికరించబడ్డవాడను, నీవు కూడా ఆయన కనికరం కొరకు వేడుకో, ఏ లోకంలో పరలోకంలో ధన్యుడు అయిపోతావు అని సువార్త చెప్తానే ఉంటాం. ఎంత దుమారం రేపినా సరే మళ్ళీ సువార్త చెప్తాం. ఎందుకంటే సువార్త ఒకటే లోకానికి రక్షణకరం. సువార్త ఒకటే లోకానికి నిరీక్షణ కలిగిస్తుంది. సువార్త ఒకటే శాంతి లేని వాళ్ళకి శాంతి కలిగిస్తుంది. సువార్త ఒకటే పాప బంధకాల నుండి మనిషిని విడిపిస్తుంది. సువార్త ఒకటి మాత్రమే మనిషిని దేవునితో సమాధానపరుస్తుంది. సువార్త మాత్రమే త్వరగా భూమి మీదకి తిరిగి రానయున్న యేసు రాకడ కొరకు మనుషులను, లోకాన్ని సిద్ధపరుస్తుంది. Gospel is the solution for all the problems of this world and all the problems of every human being. Gospel is the only solution. సువార్త మాత్రం చెప్తుంటే వాళ్ళకి మెంటల్ ఎక్కిపోతుంది, పిచ్చెక్కిపోతుంది. పిచ్చోళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే సువార్త ప్రకటిస్తే ఇతను ఇక మా రాజ్యాన్ని కూలగొట్టేస్తున్నాడు సువార్త ద్వారా, కనుక ఇతడు మంచోడు కాదని ప్రచారం చేస్తే సువార్త చెప్పడు. ఎంత ప్రచారం చేసినా సువార్త మేము ఆపం. ఈ ప్రపంచంలోని దాదాపు 800 కోట్లు ఇంకా మించారు ఇప్పుడు జనాభా. ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ రంజిత్ ఓఫీర్ మంచోడు కాదు అని చెప్పినా నేను ఇంకా చెబుతాను, యేసే రక్షకుడు, మరి ఎవరి వలనను రక్షణ కలిగి ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడిన ఏ నామమునను మనము రక్షణ పొందలేము. యేసునామములోనే రక్షణ అని చెప్తా. ప్రపంచంలో ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్, అన్ని దేశాలలో ఉండే ఈ భూగోళం మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి రంజిత్ ఓఫీర్ మంచోడు కాదు, మంచోడు కాదు, మంచోడు కాదని కాకుల్లాగా గోలెత్తిపోయినా సరే ఆ గోల మధ్యలో నేను గొంతెత్తి ప్రకటిస్తాను, నజరేయుడని యేసు ఒక్కడు మాత్రమే రక్షణ. మీరు ఏమైనా అనుకోండి, అదే నువ్వు మంచోడు కాదని నేను చెబుతుంటే యేసు నీతిమంతుడని చెప్తావేంటయ్యా నువ్వు అని నా మీద కన్నెర్ర చేస్తున్నాడు. నేను కన్నెర్ర చేస్తాను. యేసే రక్షకుడని నేను చెబుతుంటే నన్ను గురించి మాట్లాడరావేంట్రా వెర్రిగంగళ పక్కన నేను మాట్లాడతా. మనుషులను గూర్చి ప్రచారం చేసేవాళ్ళు ఎంతైనా చేసుకోవచ్చు, వాళ్లకు ఫ్రీడమ్ ఉంది. దయచేసి నా శిష్యులు ఎవరు కూడా ఆగ్రహావేశాలకు లోను కావద్దు, కోపతాపాలకు మీరు చోటియొద్దు.
మనం ఎవరిని ఏమీ అననవసరం లేదు. మనకు రెండే దారులు ఉన్నాయి, రెండు తప్పకుండా మనం నాక్ చేయాల్సిన డోర్స్ రెండు ఉన్నాయి. ఈ లోకంలో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి. ఏదైనా మనకు బాధకరంగా ఉంటే చట్టం దృష్టికి తెస్తాం. రెండవది, ప్రభుత్వాలన్నిటి మీద తానే ప్రభువై ఉన్న దేవుని దృష్టికి తెస్తాం. మనం ప్రార్థన చేయాలి, చట్టం దృష్టికి తేవాలి. న్యాయం దేవుడే చేస్తాడు. మనం కోపడితే ప్రయోజనం లేదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనం దేవుళ్ళమా చెప్పండి? ఐగుప్తులో యోసేపు అన్నాడు అన్నలతో, భయపడకండి, నేను మీ మీద పగ తీర్చుకోను. నేను దేవుడినా? నేను దేవుని స్థానంలో ఉన్నానా? పర్వాలేదు, మీరు ఏం చేశారు? నా మేలు కొరకే చేశారు. అలా మీరు నన్ను ద్వేషించి గోతులో పడద్రోసి బానిసగా అమ్మేసి వీడు చచ్చిపోయాడని నాన్నగారికి అబద్ధం చెప్పి నన్ను చావుకు అప్పగించి పరాయి దేశంలో బానిసగా అమ్మేసి ఇదంతా మీరు చేశారు. అది ద్రోహము అని అనిపిస్తుంది, కానీ అలా చేయకపోతే నేను ఇప్పుడు ఐగుప్తు దేశానికి ప్రధానిని కాలేనుగా. అంతా మంచిగా జరిగింది. భయపడకండి, నేను మీ మీద కోపం తీర్చుకోను, పగ తీర్చుకోను, శిక్షించాను అన్నాడు యోసేపు. క్రైస్తవులమైన మనందరం అవలంబించాల్సిన వైఖరి అది. నా శిష్యులందరికీ నేను చెప్తున్నాను, నేనైతే అరెస్ట్ కాలేదు, అరెస్ట్ కావలసినటువంటి పనులు నేనేం చేయలేదు. అలా నేను చేయడానికి అవకాశం లేదు. నా వయస్సు కాదది, నా ఆరోగ్య పరిస్థితిగా. నేనెవరి మీద అత్యాచారాలు చేయలేదు, మానభంగాలు చేయలేదు, అసలు నేరమే లేదు. గనక నేనేం అరెస్ట్ కాలేదు. పిలిస్తే 100 సార్లు పోతాను స్టేషన్. పోలీస్ స్టేషన్ అంటే మనకు అది పవిత్రమైన స్థలం. రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం అక్కడ నేరాలను అదుపు చేయడానికి అధికారులు కూర్చుంటారు. నేరస్తులకు భయం పుట్టించడానికి అధికారులు కూర్చుంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడి రావడం ఏమి తప్పు కాదు. పోలీస్ స్టేషన్ అంటే అదేమి కళ్ళు కాంపౌండ్ కాదు, సారా కొట్టు కాదు, ఇంకేమో పాపం జరిగే కొంప కాదు. అది మన శాంతి భద్రతలను మనకు ఎన్షూర్ చేసే ఒక పవిత్రమైన స్థలం. సమాజంలో నేరాలు జరగకుండా అరికట్టే స్థలం పోలీస్ స్టేషన్. ఒకసారి కాదు, 100 సార్లు వెళ్తాం, అధికారులతో మాట్లాడతాం. అధికారులు నేరాలు చేసే వాళ్ళకే వాళ్ళు భయంకరులు, కానీ మామూలు మనుషులకు భయంకరులు కాదు. వెళ్ళి చెప్పాను, వాళ్ళ అధికారులు వాళ్ళు కూడా అన్యాయంగా లోపలేసి కొట్టడం చేయటం ఏం చేయరు. చట్టాలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి, వాళ్ళైనా కొన్ని రూల్స్ ప్రకారమే యాక్షన్ తీసుకుంటారు. గనక ఓఫీరిస్టులమైన మనకు చట్టము మీద పూర్తి నమ్మకం ఉంది, లా ఎన్ఫోర్సింగ్ అథారిటీస్ మీద పూర్తి నమ్మకం ఉంది, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల మీద పూర్తి నమ్మకం ఉంది. కనుక వాళ్ళకి చెప్పుకున్నా ఇలా చేస్తున్నారు సరే. రెండవది, మోకరించి దేవునికి చెప్పుకుంటాం. విశ్వ ప్రభుత్వం ఆయన వీళ్ళు కలిసి ఏదో యాక్షన్ తీసుకుంటాం. మన యాక్షన్ ఏమిటంటే సువార్త ప్రకటన ఒకటే. నేను ఇప్పటిదాకా అరెస్ట్ కాలేదు, ఇక ముందు కూడా అవననే అనుకుంటున్నా. ఎందుకంటే నేను నా ఇంట్లో నేను ఉంటాను, ఎవరన్నా పిలిస్తే సువార్త చెప్పి వస్తానంతే. ఇంకొకళ్ళ జోలికి వెళ్ళను నేను. అందరూ నా జోలికి వస్తుంటారు, నేను ఎవరి జోలికి వెళ్ళను. ఎవరి జోలికి నేను వెళ్ళను, ఎవరిని డిస్టర్బ్ చేయను. సువార్త చెప్తానంతే. అవకాశం ఉన్న ప్రతి సమయంలో, సందర్భంలో సువార్త చెప్తాను. గాస్పల్ అంటే ప్రాస్పరిటీ గాస్పల్ కాదు, గాస్పల్ అబౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, గాస్పల్ అబౌట్ ద క్రాస్, సిలువను గూర్చిన సువార్త, యేసు రక్తం, పరమాత్ముని రక్తాన్ని గూర్చిన సువార్త చెప్తాం. మనం చేసే పని ఇది. వ్యతిరేకిస్తారు, వాళ్ళు పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తారు, ఎంత కష్టపడతారో. ఏమీ దేశానికి అదా మేలు, దేశానికి అదా సేవ చేయటం.
ఒక్క మనిషి ఇన్ని 100 కోట్ల జనాభాలో, భారతదేశంలో ఉన్న ఒక 150 కోట్ల మంది జనాభాలో ఒక సింగిల్ ఇండివిజువల్ మంచోడు కాదు అని ప్రచారం చేస్తే ఏం జరుగుతుంది? అంటే ఓఫీర్ మంచోడు కాదని అంటే క్రైస్తవులందరూ యేసును వదిలిపెట్టేస్తారా? ఓఫీర్ మంచివాడు కాదని ప్రచారం చేస్తే సువార్త ప్రకటించే వాళ్ళందరూ సువార్త మానేస్తారా? మానరే. ఓఫీర్ ఒక్కడే కాదు సువార్తికుడు, వేల మంది, లక్షల మంది ఉన్నారు. Even if Ophir is not a good person, there will be hundreds of thousands of evangelists still engaged in propagating the gospel. ఏం సాధిస్తారు? ఒక మనిషి మంచోడు కాదని చెప్పి ఏంటి సాధించేది? ఒకడు మంచోడు కాకపోతే దేవుడు మంచోడు కాకపోతాడా? దేవుని నమ్మేవాళ్ళందరూ దేవుణ్ణి వదిలేస్తారా? సువార్త ప్రకటించేవాడు సువార్తను వదిలేస్తారా? ఎంత స్టూపిడిటీ ఇది! వాళ్ళ మీద ఎవ్వరు కామెంట్లు పెట్టకండి, బెదిరింపు మాటలు ఏమి చేయకండి. మీరు ఏమి అసలు ఆ యాటిట్యూడే వద్దు. మనకు 2 గవర్నమెంట్స్ ఉన్నాయి. ఒకటేమో విజిబుల్ గవర్నమెంట్, ఒకటేమో యూనివర్సల్ గవర్నమెంట్. ఆయన అన్ని దేశాల మీద రాజు, సృష్టికర్త అయిన దేవుడు. ఏ దేశానికి ఆ దేశం గవర్నమెంట్ ఉంది. మన దేశ గవర్నమెంట్కి చెప్పుకుందాం ఇలా చేస్తున్నారు, ఆయనకి చెప్పుకుందాం, దేవుడికి చెప్పుకుందాం. తర్వాత ఆ గొడవ ఆయనకు వదిలేద్దాం, ఆయన చూసుకుంటాడు. మనం మాత్రం ఏ మాత్రం డిస్టర్బ్ కాకుండా నన్ను చూడండి, నాలాగా ఉండాలి, సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటనే మన జీవిత ధ్యేయం. మనుషులు అలా ప్రవర్తిస్తారు ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేశాడు. సాతాను వారి కళ్ళకు గుడ్డితనం కలుగజేశాడు గనుక వాళ్ళు న్యాయంగా మాట్లాడలేరు, న్యాయంగా ఆలోచించలేరు. సాతాను వారి కళ్ళ గుడ్డితనం కలుగజేశాడు గనుక వాళ్ళు సువార్తికులను ద్వేషిస్తారు, దూషిస్తారు, ఎదిరిస్తారు. సాతాను వాళ్ళ కళ్ళకు గుడ్డితనం కలుగజేశాడు గనుక వాళ్ళు ఎక్కడ సువార్త ప్రకటిస్తే అక్కడ అల్లరి, గలిబిలి ప్రారంభిస్తారు. ప్రజలందరినీ రెచ్చగొడతారు. సువార్త చెప్పొద్దు. వీళ్ళు చెప్పుకోవచ్చు వీళ్ళ మతం, కానీ సువార్త మనం చెప్పొద్దు. క్లియర్గా కనిపించట్లేదు అన్యాయమైన వైఖరి. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే వాళ్ళతో గొడవ వేసుకుంటే మనకు టైం వేస్ట్ ఒకటి, మన వల్ల తప్పులు జరుగుతాయి. గనక మోకరించి దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా సువార్తకు విరోధంగా ఇన్ని శక్తులు ఒక్కటే పనిచేస్తున్నాయి గనక సువార్త ప్రకటించే మా పట్ల, మా పక్షంగా యుద్ధం చేయడానికి పరమదేవుడైన నీవే దిగిరండి, మీరే దిగిరండి ప్రభు అని అడుగుదాం. ఇటీవల నేను లేటెస్ట్ గా ఒక పాట రాశాను కదా, దిగిరమ్మయ ప్రభు దిగిరమ్మయ, భూలోక న్యాయాధిపతి వీవయ్య, న్యాయంబు చేయగా దిగిరమ్మయ. ఆయన్ని మనం దింపటమే. ఎలా దింపుతాము? ప్రార్థన హస్తాలతో ఆయన్ని ఇక్కడికి తీసుకురావాలి. ఆయన దిగి వస్తే ఆయన దృష్టికి అందరూ సమానులే కదా, అందరి బ్రతుకులు ఆయనకు తెలుసు కదా. నిజంగా దేవునికి ప్రీతికరంగా ఉన్న వాళ్ళెవరో ఆయన వాళ్ళని కాపాడుతాడు. ఎవరు దేవుని కార్యాలకు వ్యతిరేకులో వాళ్ళను ఆయన చిత్తమైతే మారుస్తాడు, లేకపోతే మట్టు పెడతాడు. ఆయన దిగి వచ్చినాక ఆయన ఏం చేసినా న్యాయమే. దుర్మార్గులందరినీ ఆయన క్షమించినా న్యాయమే, వాళ్ళకు మారు మనసు ఇచ్చినా న్యాయమే. లేకపోతే వీడు మరీ మురుకుడు, ఎంత చెప్పినా వినడు, వీడికి లాజిక్ లేదు, సత్యాన్వేషణ లేదు, సత్యాసక్తే లేదు, అన్యాయంగా మాట్లాడతాడని తుడిచిపెట్టేసిన దేవుడు చేస్తే న్యాయం. మనకు న్యాయము ప్రార్థన ఒకటే న్యాయం. ప్రార్థన చేయడం, సువార్త ప్రకటించడం, ప్రార్థన చేయడం, సువార్త ప్రకటించడం, సువార్త ప్రకటించిన ప్రతి స్థలానికి దేవుణ్ణి దింపటం, సువార్త మనం ప్రకటిస్తూ ఉన్న ప్రతి సందర్భంలోకి దేవుణ్ణి దింపటం.
ఇది మన న్యాయం. మనం తెలిసి తప్పులు చేయొద్దు. అన్యాయంగా ఎవడైనా మన మీద ఫ్రేమ్ చేస్తే, ఏదైనా నేరారోపణ ఫ్రేమ్ చేస్తే దేవుడు చూసుకుంటాడు. అబద్ధం అనేది ఎల్లకాలము జయించదు. దేవుడు ఉన్నాడుగా. దేవుడు లేకపోతే ఇద్దరు మనుషుల పోరాటం ఇది. కానీ దేవుడు ఇన్వాల్వ్ అయినప్పుడు దేవునికి మనుషులకు పోరాటం, దేవునికి సాతాను శక్తులకు పోరాటం. మనము జస్ట్ ప్రేక్షకులం. చూద్దాం, దేవుని జోక్యాన్ని చూద్దాం, దేవుని ఘన విజయాన్ని చూద్దాం, సువార్త విజయాన్ని చూద్దాం. గనుక ఇంత పెద్దెత్తున నా మీద ఇంతమంది, వందల మంది వ్యక్తులు కుమ్మక్కై ఒక్క మనిషికి వ్యతిరేకంగా ఇంత పోరాటం చేస్తున్నారంటే అర్థం చేసుకోండి, మనము చేస్తున్న సువార్త ప్రకటన వాళ్ళకి ఎంత గుండె దడబుట్టించిందో అర్థం చేసుకోండి. మన ద్వారా బయలు వెళుతున్న సువార్త సందేశం వాళ్ళకెంత నిద్ర పట్టకుండా చేస్తుందో అర్థం చేసుకోండి. ఇది మన ఘన విజయం. ఇది నా విజయం, మీ విజయం. మన సువార్త ప్రకటన వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవ్వకపోతే ఇంత పని చేయరు వాళ్ళు. వీడు సువార్త ప్రకటించకుండా చేయాలి. ఎలా చేయాలి? మంత్రశక్తులు ప్రయోగించారు, ఇంకేదేదో చేశారు, ఆపలేదు మనం సువార్త. కనుక బదనాం చేద్దాం. బదనాం చేస్తే ఆపుతాడా? రే బాబు, నాకు దగ్గు తక్కువ కాకపోయినా డాక్టర్ గారైతే కరెక్ట్, నేను ఆరోగ్యంగా లేకపోవచ్చు కానీ డాక్టర్ గారైతే కరెక్ట్. అంటే సువార్త ప్రకటన, సువార్తను ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఇది దేవుని శక్తి. మనందరం, నాతో ఉన్నటువంటి కొద్దిమంది అనుచరులు, సహచరులు, మనం ఏకసూత్ర కార్యక్రమంలో నిమగ్నమైపోదాం. కల్తీ లేని సువార్త చెప్పాలి, శిలువ రక్తాన్ని గూర్చిన శుభవార్త చెప్పాలి, శిలువ యజ్ఞాన్ని గూర్చిన వార్త చెప్పాలి. మనల్ని దూషించే వాళ్ళు, ద్వేషించే వాళ్ళు, వాళ్ళ దుష్ప్రచారాలు దేవునికి అప్పగించాలి, చట్టానికి అప్పగించాలి. ఇటు చట్టము, అక్కడ విశ్వ ప్రభుత్వం. ఈ రెండు అధికారాలకు మనం సంగతులన్నీ చెప్పుకోవాలి. మరి మనం ఏం చేయాలి? మన సమయాన్ని, మన శక్తియుక్తులను, మన ఆరోగ్యాన్ని, మన ధనాన్ని, మనకున్న బలాన్ని అంతటిని సిలువను గూర్చిన వార్తను వ్యాపింపజేయడానికి అంకితం చేయాలి. ఈ ఏకసూత్ర కార్యక్రమంలో మనం అప్రతిహతంగా, నిరాటంకంగా ముందుకు సాగాలని, అందుకు దేవుడు మనకు శక్తి దయచారని, మన శత్రువులతో ఆయనే పోరాటం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. మనం తప్పులు చేయొద్దు, మనం ఆవేశపడొద్దు, ఆయనకు చెప్పుకుందాం. ఇవాళ ఇంగ్లీషు గ్రంథ ప్రచురణ ముందుకు సాగుతాం. అందుకే సైతాన్ గారికి మెంటల్ పిచ్చెక్కింది. వారికి మనుషుల్ని మన మీద రెచ్చగొడతా ఉన్నాడు. ఎందుకంటే ఇంగ్లీషు గ్రంథాలు అవుతున్నాయి, అందుకే పోరాటం. ప్రార్థన చేయండి, ఇంగ్లీషు గ్రంథ ప్రచురణ కొరకు ప్రార్థన చేయండి, సువార్త ప్రకటన కొరకు ప్రార్థన చేయండి. నేనైతే మీకు చెప్తున్నా, నేను మంచివాణ్ణి కాదని చేస్తున్న ప్రచారానికి రవ్వంతా కూడా నేను డిస్టర్బ్ కాలే. అవను కూడా కరెక్ట్ చెప్తున్నాడు కదా. ఏ మనిషి మంచోడు కాదని దేవుడు చెప్పాక రంజిత్ తోఫీర్ కూడా మంచోడు కాదు కదా. ఇక మనకు డిస్టర్బ్ అయ్యే అవసరం ఏముంది? చిరునవ్వుతో చక్కగా నేను అంతరంగ ప్రశాంతత ఏమాత్రము చెదరకుండా దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆనందిస్తూ పుస్తక రచన కొనసాగిస్తున్నాను, సువార్త ప్రకటన కొనసాగిస్తున్నాను. క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు నాలాగా ఉండండి అని పౌలులాగా నేను చెప్పగలుగుతున్నాను. బీ లైక్ మీ. నాలాగా ఉండండి క్రైస్తవులందరూ.